Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admission జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. హనుమాన్ మాల భక్తి శ్రద్ధలతో దీక్షతో స్వాములు హనుమాన్ మాల ధరించి హనుమాన్ నామ స్మరణ చేస్తూ తాము ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి హనుమాన్ స్వాములు కరీంనగర్లో నిన్న ఆందోళన చేపట్టారు, నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ లో నిన్న హనుమాన్ స్వాములు కొంతమంది హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. సో హనుమాన్ శోభయాత్ర అనేది మన మంచిర్యాల చౌరస్తా మీద సాగింది. అలాంటి సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా ఆ శోభయాత్రకు ఎదురుగా వెళ్లి అందులో తలవారిని తిప్పడం మొదలు పెట్టాడు. సో ఇది గమనించిన స్వాములు అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. గొడవకు దారితీసింది. ఆ గొడవ జరిగిన సంఘటన పోలీసులుగా వెళ్ళింది. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సంఘటనను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో హనుమాన్ మాల ధరించిన స్వాములకు అలాగే పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో పోలీసులు హనుమాన్ మాల ధరించిన స్వాముల పైన ఒక్కసారిగా లాఠీ జులిపించారు. సంఘటన మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో పోలీసులు హనుమాన్ స్వాములను వాళ్ళని అదుపులోకి తీసుకొచ్చే సమయంలో ఒక స్వామి కారును పట్టుకున్నాడు. ఆ కారు పట్టుకున్న సమయంలో పోలీసులు ఆ వాహనాన్ని పోలీసు వెహికల్ ని అలాగే తీసుకెళ్లారు, ఈడ్చుకెళ్లారు. దాదాపు ఒక 100 మీటర్ల వరకు కూడా స్వామి కిటికీకి వేలాడుతూ స్వామిని ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్నటువంటి హనుమాన్ స్వాములు అలాగే భక్తులు, చాలా మంది హనుమాన్ భక్తులు అలాగే బీజేపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. గొడవకి దిగారు చాలా మంది కూడా. ఈ వీడియో అనేది వాట్సాప్ లలో హల్చల్ కావడంతో వైరల్ కావడంతో చాలా మంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, హనుమాన్ భక్తులు కావచ్చు, హిందువులు చాలా మంది 3 టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. స్టేషన్ ముందు చాలా మంది వాగ్వాదం దిగారు. ఈ సమయంలో ఎవరైతే ఇక్కడ గొడవకు దిగారో చాలా మంది స్వాములను కావచ్చు, బీజేపీ కార్యకర్తలను, అక్కడికి వచ్చిన మద్దతు తెలిపిన హిందువులను చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో వారిని విడిచిపెట్టడం జరిగింది. కానీ ఎవరైతే ఆ సమయంలో గొడవ జరిగిన సమయంలో 4 స్వాములు అయితే ఉన్నారో ఆ స్వాములను అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా స్టేషన్ లో వాళ్ళు ఉంచుకున్నారు. సో ఇది సమాచారం తెలిసినటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అది పోలీసులు తీరు పట్ల అంటే హనుమాన్ స్వామి భక్తులపై లాఠీ చార్జ్ చేసిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఎవరైతే పోలీసులు హనుమాన్ మాల ధరించిన హనుమాన్ మాల స్వాములపై లాఠీ చార్జ్ చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలంటుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. సో నిన్న అర్ధరాత్రి సమయంలో మాత్రం కరీంనగర్ లో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. హై టెన్షన్ వాతావరణం అయితే కనిపించింది కరీంనగర్ లో. చాలా మంది స్వాములు కావచ్చు, భక్తులు, హనుమాన్ భక్తులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు చాలా మంది స్టేషన్ వద్ద చేరుకొని నిరసన చేపట్టారు. ఆ సమయంలో మనం చూసుకోవచ్చు ఎవరైతే ఆ గొడవ జరిగిన ఎవరైతే ఆ తల్వార్ పట్టుకొని వచ్చి తల్వార్ తింపడం అక్కడ ఆ సమయంలో గొడవ జరిగిన సమయంలో ఆ పోలీసులు తీరు చూసినట్టయితే హనుమాన్ స్వామి భక్తులతో వాళ్ళు వ్యవహరించిన తీరు అయితే మనం చూసుకోవచ్చు. విజువల్స్ కూడా చాలా మంది స్వాముల పైన లాఠీ చార్జ్ చేశారు. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. సో ఇది చూసినటువంటి చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువులు చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వారు అసహనత వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైతే ఆ సమయంలో పోలీసులు గుర్తించారు, ఎక్కువ గొడవ చేసినట్టుగా వాళ్ళు పోలీసులు గుర్తించారు. వారిని అయితే ఇప్పటికైతే స్టేషన్ లో ఉంచుకున్నారు. చూడాలి పోలీసులు అయితే ఇప్పటికైతే ఇలాంటి అయితే సమాచారం అయితే మీడియాకు అందించలేదు. నిన్న జరిగిన సంఘటన అయితే ఇప్పటికైతే వాళ్ళు ఇలాంటి సమాచారం అయితే బయటకు ఇవ్వలేదు. అసలు ఏం జరిగింది, నిన్న ఆ గొడవ గల కారణం ఏంటి, హనుమాన్ స్వాములకు పోలీసులకు మధ్య ఎందుకు వివాదం జరిగింది, ఎవరైతే తల్వార్ దింపాడో ఆ తల్వార్ దింపిన వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు దింపాడు, ఉద్దేశపూర్వకంగా దింపాడా, ఏ విషయం అయితే మనకు తెలియలేదు. మిగతా విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అదే ముఖ్యంగా ఈ విషయం చూసిన చాలా మంది కూడా సోషల్ మీడియా కావచ్చు చాలా మంది ఏమంటారంటే శాంతి భద్రతల పట్ల అంటే ఇబ్బంది కలగకుండా పోలీసులు అనేవారు ఎవరిపైన కూడా లాఠీ చార్జ్ ఆ సమయంలో పరిస్థితుల దృష్ట్యా లాఠీ చార్జ్ చేసే అధికారం ఉంది. ఏదైతే స్వామిని హనుమాన్ మాల ధరించిన స్వామిని కారు పైన ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం అనేది చాలా మంది కూడా సోషల్ మీడియా పరంగా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చూడాలి దీనిపైన పోలీసులు అయితే ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ చరణ్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.